మన మిషన్ వచ్చేసి 12 నీడిల్స్ ఉన్న హెడ్ కాబట్టి మనకు వచ్చేసి 12 థ్రెడ్స్ ఉంటాయి. ఓకేనా, 12 థ్రెడ్స్ మనం ఇప్పుడు 12 నీడిల్స్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాము. అయితే మనకు వచ్చేసి నార్మల్గా మిషన్ కొన్నప్పుడు ఏంటంటే ఇలా నెంబరింగ్ అనేది ఉండదు. ఓకే, మనం ఏం చేస్తామంటే డెమో ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒకసారి నంబరింగ్ ఇవ్వమని అడుగుతాము. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్స్ వైజ్గా ఉంటాయి. అమ్మ ఈ బాటిల్స్ ఏంటంటే ఒక దారానికి ఒక దారం చిక్కుకోకుండా, అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది కదా, ఈ దారంతో పాటు మనం వర్క్ చేసేటప్పుడు రెండు కంబైండ్ అయిపోయి ఇట్లా వచ్చేస్తాయి, కలిసి వస్తాయి. అందుకని చెప్పేసి నా ప్లాన్తో నేను ఇలా బాటిల్స్ అనేది సెట్ చేసుకున్నా, కట్ చేసేసి బాటిల్ అనేది సెట్ చేసుకున్నా. అది మీ ఇష్టం, చాయిస్ అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెంబర్ 1 నెంబర్ 12 ఏంటంటే జరీ థ్రెడ్స్ పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే వీటికి నీడిల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి కాబట్టి. ఓకే, మనం నెంబర్ 1 అండ్ నెంబర్ 12 వచ్చేసి జరీ థ్రెడ్స్ పెట్టుకోండి, మిగతావన్నీ సిల్క్ థ్రెడ్స్ అన్నమాట. ఓకే, అయితే మనకి ఇప్పుడు వచ్చేసి నంబరింగ్ ఉంటుంది చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6. ఓకేనా, సేమ్ అంతే. మళ్ళీ ఇక్కడ 6 వరకు ఒక పార్ట్, ఇక్కడ 6 వరకు ఒక పార్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్లో ఉంటుంది 7 8 9 10 11 12. ఓకేనా, సో మీరు ఇక్కడ ఏ విధంగా అయితే నంబరింగ్ ఉందో ఆ ప్రకారమే ఇప్పుడు నెంబర్ 1 ఉంది కదా, ఇక్కడ నెంబర్ 1 ఉంది కదా, ఆ నెంబర్ 1 నీడిల్లోనే మనం పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నెంబర్ 1 అనేది ఇన్సర్ట్ చేద్దాము అనుకుంటున్నా. సో మీకు వచ్చేసి నెంబర్ 1 అనేది ఇక్కడ ఉంది చూసుకోండి, ఇక్కడ నంబరింగ్స్ ఉంటాయి. ఇక్కడ లైన్గా నంబరింగ్ ఇచ్చాడు. మిషన్ తీసుకున్నప్పుడు మనకి డౌట్ కోసం మీరు ఇలా మాకు నంబరింగ్ ఇవ్వండి అని అడగాలి. అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే నంబరింగ్ ఇస్తారు. సో ఆ నంబరింగ్ ప్రకారం సపోజ్ ఇప్పుడు నెంబర్ 1 ఉంది కదా, నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ 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 ఇలా ఉంది. బట్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. సో మళ్ళీ అది వచ్చేసి ఇక్కడ నుంచి ఉంది. ఓకే, నెంబర్ 2 వచ్చేసి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెంబర్ 3 చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి ఉంది. ఓకే, సో ఇది గుర్తు పెట్టుకోండి. ఏంటంటే మీకు మళ్ళీ ఇప్పుడు 1 పెట్టేసి ఇలా పెట్టేసి మళ్ళీ 2లోంచి ఇలా వెళ్ళారనుకోండి, యాక్సెప్ట్ చెయ్యదు, మిషన్ కూడా తీసుకోదు, థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది ఊరికనే. ఓకే, సో ఖచ్చితంగా మీరు థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రమే మీకు వర్క్ అనేది నాన్ స్టాప్గా జరుగుతుంది, లేకపోతే థ్రెడ్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెంబర్ 1 వచ్చేసి నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. నెంబర్ 1 ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ 1, మళ్ళీ ఇక్కడ నెంబర్ 1. ఓకే, పింక్ హోల్ అనేది మీకు ఇన్సర్ట్ చేయాలి, ప్రతి థ్రెడ్కి కూడా పింక్ హోల్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసింది కదా, ఇక్కడ వరకు పింక్ హోల్ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇటు వచ్చేయండి, ఫ్రంట్కి వచ్చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు చూడండి, ఇక్కడ ఇదిగోండి రాడ్ అయితే ఉంది కదా, ఈ రాడ్కి లోపల పక్క నుంచి వేయండి. ఓకే, ఈ విధంగా వేసేయండి. సో ఇక్కడి వరకు ఏం డౌట్ అయితే లేదు కదమ్మా? ఓకే, డన్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తామంటే పైప్లో నుంచి ఇన్సర్ట్ చేయాలి. అవునా, మనం ఇలా తీసి పైప్లో ఇన్సర్ట్ చేయలేము, అంటే మనకేమవుతుందంటే ఇక్కడ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి మనం పైప్ని స్లోగా రిమూవ్ చేయండి, తిప్పండి, కొంచెం ఈజీగా వస్తుంది. ఓకే, తీసిన తర్వాత మనం వచ్చేసి నీడిల్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, నీడిల్లోకి ఈ థ్రెడ్ వచ్చేసి పైప్లో నుంచి ఇలా పెట్టలేం కదా మనం థ్రెడ్, సో మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే నీడిల్లోకి ఇన్సర్ట్ చేయండి థ్రెడ్ని. ఓకే, అయిపోయిన తర్వాత మనం వచ్చేసి ఈ విధంగా వేయొద్దమ్మా, ఈ విధంగా వేస్తే ఎక్కడో చోట ఇరుక్కుపోయి గుచ్చుకుంటుంది మీ చేతులకు కూడా. సో మీరు రివర్స్లో వేయండి నీడిల్ని. ఓకే, వేస్తారు కదా, చూడండి. మళ్ళీ ఈ థ్రెడ్ అనేది ఇక్కడ రాకుండా చూసుకోండి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండి ఇక్కడ పెడితే మళ్ళీ మీరు లాగేటప్పుడు థ్రెడ్ రాదు, గట్టిగా ఉంటుంది. సో ఇది పక్కకు పెట్టుకోండి, ఇది
కరెక్ట్గా ఫిక్స్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చింది కదా, మీకు నీడిల్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి కదా, మళ్ళీ ఈ పైప్ తీసుకోండి. తీసేటప్పుడు జాగ్రత్త, ఎందుకు అంటే మీరు ఇక్కడ ఫింగర్ని ఇది కవర్ చేయండి పైప్ హోల్కి. ఎందుకంటే ఇప్పుడు నీడిల్ వచ్చేస్తుంది కదా, మిషన్లో ఎక్కడో చోట పడిపోతుంది. కాబట్టి మీరు ఫింగర్ని ఖచ్చితంగా కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత ఇగోండి నీడిల్ వచ్చేసింది, ఆ నీడిల్ బయటికి. ఓకే, ఇంకా మనకి నీడిల్తో ఏ విధమైన అవసరం లేదు. మీకు క్లిప్స్, ఓకే, వీటిల్ని టెన్షన్స్ అంటారు. ఇవి క్లిప్స్, ఇవి హుక్కు, ఇవి రాడ్స్, మళ్ళీ ఇవి క్లిప్స్ అన్నమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి నెంబర్ 1 పెడుతున్నాము. ఓకే, ఇక్కడ కూడా నంబరింగ్ ఇచ్చుకోవాలమ్మా. ఇవన్నీ వచ్చేసి ఆడ్ నెంబర్స్, ఇవన్నీ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. అంటే ఇవన్నీ బేస్ సంఖ్యలు, ఇవి సరి సంఖ్యలు. ఓకే, ఇక్కడ చూడండి 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఓకే, 1 2 3 4 ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. సో మీరు వచ్చేసి ఫస్ట్ క్లిప్లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు పెట్టేది 1 నెంబర్ థ్రెడ్ కాబట్టి మీకు వచ్చేసి సెకండ్ సైడ్ క్లిప్ ఓపెన్ చేశారు అంటే ఫస్ట్ సైడ్ క్లిప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో సెకండ్ సైడ్ ప్రెస్ చేయండి, ఫస్ట్ సైడ్ ఓపెన్ అయింది. అవునా? సో ఈ హోల్స్లో నుంచి మనం పెట్టాం కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ రాడ్కి కొంచెం ఇట్లా పక్కకి వేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత మీ ఇష్టం అమ్మ, ఇటు నుంచి పెట్టుకోవచ్చు, ఇటు నుంచి పెట్టుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్. ఇటు నుంచి పెట్టారనుకోండి, మీరు రాడ్కి ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి, ఇటు పెడితే ఇటు నుంచి వేసుకోవాలి. సో నాకు కంఫర్టబుల్గా ఉంది, ఇటు సైడ్ నుంచి వేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టేశాను కదా, పెట్టేసిన తర్వాత మీరు మళ్ళీ రాడ్ పై నుంచి వేసుకోండి. ఇప్పుడు నెంబర్ 1 కదా నేను పెడుతున్నాను, నెంబర్ 1 స్ట్రైట్ చూసుకోండి. ఓకే, ఇది నెంబర్ 1. సేమ్ అమ్మ, ఇక్కడ కింద వచ్చినాయి కదా నెంబర్ 1 3 5 7 అట్లా సేమ్ ఇంతే, 1 3 5 7 9 11. ఓకేనా? సో నేను ఇప్పుడు 1 పెడుతున్నాను కాబట్టి 1 సైడ్ హుక్లోకి పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడే బీ కేర్ఫుల్ మా, ఇక్కడ మీరు మిస్టేక్ చేయకండి, థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఇటు సైడ్ వేసేస్తున్నా. ఓకే, తర్వాత పైనుంచి తీసుకొస్తున్నా థ్రెడ్, పైనుంచి తీసుకొచ్చి 1 రౌండ్ వేసి ఫుల్గా మళ్ళీ హాఫ్ రౌండ్ వేస్తున్నా. అంటే టోటల్ మీకు 1.5 సర్కిల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ ఇక్కడ రాడ్ నుంచి పైకి వేస్తున్నాను, నెక్స్ట్ క్లిప్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇది గుర్తు పెట్టుకోండి అమ్మ, ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, ఇది వచ్చి 3, ఇది 4. సో మళ్ళీ 1 ప్లేస్లో 2ని, 2 ప్లేస్లో 1ని అట్లా ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకండి థ్రెడ్ పెట్టేటప్పుడు. ఓకేనా? ఇది పెట్టేసిన తర్వాత మీకు వచ్చేసి ఇటు సైడ్ చూసుకోండి, గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్లో నుంచి కిందకి తీసుకురావాలి థ్రెడ్. ఇది వదిలేసేయండి, ఇది తర్వాత మనం పెట్టేది. ఓకే, ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. మనం ఇక్కడ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి గ్యాప్ ఉంది చూసారా, మీరు ఇలా థ్రెడ్ అనేది డబల్ ఫోల్డ్ చేసుకోండి అమ్మ, మీకు స్టిఫ్గా ఉంటుంది పెట్టుకోవడానికి. ఓకే, సో మీకు పాసిబుల్ అయితే ఈ స్ప్రింగ్లో నుంచి వస్తుంది అనుకోండి, స్ప్రింగ్లో నుంచి కూడా తీసుకోండి, ఎందుకంటే మీరు తర్వాత అయినా మళ్ళీ స్ప్రింగ్లోకి ఇన్సర్ట్ చేయాల్సిందే. ఓకే, తీశారు కదా, తీసిన తర్వాత మళ్ళీ నాకైతే స్ప్రింగ్లోకి రాలేదు, నేను స్ప్రింగ్లో పెట్టేస్తున్నా. మళ్ళీ సేమ్ మీరు ఇందాక ఇటు సైడ్ నుంచి ఏ విధంగా అయితే స్పేస్లో నుంచి కిందకి పెట్టారో అదే విధంగా ఇటు సైడ్ ఏంటంటే కింద నుంచి పైకి తీసుకోవాలి. ఓకే, వచ్చిందా? సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఏది పెడుతున్నా కానీ రైట్ టు లెఫ్టే, ఏది ఇటు నుంచి ఇట్లా పెడతాము మిషన్కి ఇలా పెట్టాం కదా అంటే అవ్వదు. ఓకే, మీరు ప్రతిదీ కూడా ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి తీసుకోండి. ఓకేనా? ఇది పెట్టేసిన తర్వాత మనం లూజ్గా వస్తుందో టైట్గా వస్తుందో చెక్ చేసుకోండి అమ్మ, ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నాకైతే లూజ్గా వస్తుంది కదా,
లూజ్గా వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి దానికి కూడా వైట్ హోల్ ఉంది. ఇప్పుడు నెంబర్ 1 హోల్ వచ్చేసి ఈ వైట్ హోల్, నెంబర్ 2కి ఇది, నెంబర్ 3. సో ఇట్లా నంబర్స్ వైజ్గా దేని హోల్లో దానికే ఉంటుంది. ఓకే, సో హోల్లో నుంచి కిందకి తీసుకోండి. సో చూడండి, ఇందాక చెప్పాను కదా నెంబర్ 1లోది నెంబర్ 2లోకి వెళ్ళొద్దు, 2లోకి 3కి అట్లా వెళ్ళొద్దని. ఇదిగోండి ఇలా వెళ్ళకూడదు, మనకు అప్పుడు టైట్ వస్తుంది. ఓకే, టైట్ వస్తుంది అండ్ మనం రాంగ్ పెట్టినట్టు అనమాట. సో మనం ఎప్పుడు కూడా 1లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు చూసారు లూజ్గా వస్తుంది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి 1, మళ్ళీ ఇక్కడ 1 హోల్ ఉంది కదా, 1 హోల్లో నుంచి కిందకి తీసుకోండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి నార్మల్ మిషన్స్కి ఏంటంటే సైడ్ నుంచి ఉంటుంది హోల్, కానీ మన జిగ్జాగ్ మిషన్కి జిగ్జాగ్ మిషన్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఎంబ్రాయిడరీ కూడా ఫ్రంట్ నుంచి ఉంటుంది హోల్. ఓకే, ఫ్రంట్ నుంచి తీస్తున్నాను కదా, తీసేసుకొని సైడ్కి లాగేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద హోల్ ఉంది కదా, హోల్లోకి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఇలా కొంచెం అటాచ్ చేసేయండి. కొంచెం గట్టిగా అంటే ఆ స్ప్రింగే అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం ట్రిమ్మర్ హెల్ప్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ వేస్తున్నాం అనుకోండి, వర్క్లో పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి థ్రెడ్ కూడా ఈ విధంగానే నంబరింగ్ వైజ్గా తీసుకోవాలి. అండ్ మీరు ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ థ్రెడ్స్ అనేవి కట్ అయ్యి ఇట్లా పడేస్తూ ఉంటారు, అవునా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫ్రేమ్ మీద ఒక థ్రెడ్ కూడా ఉంచొద్దు. ఎందుకు అంటే ఇలాంటి థ్రెడ్స్ పడినాయి అనుకోండి, మీకు తెలియదు మనం థ్రెడ్ వేసాము అనేసి, మనం క్లాత్ అయి పెట్టేస్తాం కాబట్టి తెలియకపోతే ఏమవుతుందంటే ఇక్కడ నీడిల్స్ ఉన్నాయి కదా, నీడిల్ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి బాబిన్ కేసులోకి వెళ్ళిపోవడము, అట్లా ఇరుక్కపోవడము, మిషన్ ఆగిపోతుంది. మనకి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం కాదు. కాబట్టి ప్రతిదీ కూడా నీడిల్ కానివ్వండి, మనకి ఏదైనా సరే, ఇక్కడ ట్రిమ్మర్ కానివ్వండి, మనం యూజ్ చేసిన ఏ వస్తువు కూడా ఇక్కడ దీని మీద ఉంచుకోవద్దు. ఓకేనా?